ऑलरेडी काट किया। Hello guys, welcome to the review of the film Akhanda 2, acted by Balaya Babu, Meenakshi Simha, Adi Pinsetti and directed by Boya Mama. ఇంకా మూవీ మ్యాటర్కి వచ్చేసేదనగా గుద్ద పగిలిపోయింది సినిమా. చెప్తున్నా గుద్ద పగిలిపోయింది అంతే. నో లాజిక్స్, నో ఫిజిక్స్, ఓన్లీ బాలయ్యాస్ మ్యాజిక్. ఇది అఖండ తాండవం కాదు, బాలయ్య తాండవం. అంటే అంటే మనం అఖండ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అఘోరా కింద బాలయ్య బాబు చేసే విధ్వంసానేగా ఎక్స్పెక్ట్ చేసేది. తను ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంతమందిని ఎలా చంపుతాడు, అసలు తన ఎంట్రీ ఏంటి, తను చెప్పే డైలాగ్స్ ఏంటి, తను ఎలా వస్తూ ఉంటాడు, దానికి తమనన్న బీజిఎం ఎలా కొడతాడు అనేది కదా మనకి కావాల్సింది. సో అంతేగాని ఎక్స్పెక్ట్ చేయలేని లాజిక్స్, ఎక్స్పెక్ట్ చేయలేని ఫిజిక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బాలయ్య బాబు అఘోరా గెటప్లో ఏం చేస్తాడు, ఎంతమందిని ఎలా చంపుతాడు, తను దైవం కోసం ఏ విధంగా మాట్లాడతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, వాళ్ళ కూతురిని ఎలా కాపాడతాడు, ఎవరెవరిని త్రిశూలంతో ఎలా చంపుతాడు, ఎలా పొడుతాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అఖండ 2లో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి. లిటరల్గా చెప్పాలంటే అఖండతో కంపేర్ చేస్తే అఖండ 2లో హింస చాలా ఎక్కువ ఉంది. అఘోరాని చాలా బాగా చూపించారు. నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది. అఖండ 2లోకి మన ఎంట్రీ అవ్వగానే అఖండ ఫిల్మ్లోకి సంబంధించిన స్టోరీ పార్ట్లుగా మనకి మెయిన్ పాయింట్స్ అన్నీ ఫస్ట్ డిస్ప్లే చేస్తారు. అది చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే అఖండ సినిమా వెంటనే మనకి గుర్తొస్తుంది, దాని వెంటనే ఇది కంటిన్యూషన్గా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా అఖండ సినిమా చూసి ఉండకపోతే, సారీ అందరూ చూసే ఉంటారులే, అఖండ చూడడం వాళ్ళు ఎవరు ఉంటారు కానీ, బట్ ఒకవేళ చూసి ఉండకపోతే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఫిల్మ్. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అక్కడి నుంచే కొట్టేసాడు అయ్యే మార్కులు బోయపాటి సీన్. ఎంట్రీ అఖండ సీన్స్ ఎప్పుడైతే వేసాడో అక్కడి నుంచే పగిలిపోయిందనమాట. సో బాలయ్య బాబుని చాలా బాగా చూపించాడు. ఇందులో కొన్ని ఎస్పెషల్గా కొన్ని పాయింట్స్ బాగా టచ్ చేశాడు. బాలయ్య బాలయ్య బోయపాటి చూసారా, రెండు కలిసిపోయే పేర్లు. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను. అంటే వాళ్ళ బాండింగ్, వాళ్ళు తీసే సినిమాలు కూడా అంత మెర్జ్ అవుతున్నాయి అనమాట. వాళ్ళది ఎప్పుడు హిట్ కాంబినేషన్. సో బోయమామ కొన్ని థింగ్స్ చాలా బాగా పెట్టాడు అనమాట. ఏంటంటే హైందవ ధర్మం గురించి ఇందులో ఇంక్లూడ్ చేసిన విధానం, మన సనాతన ధర్మం గురించి బాలయ్య బాబు చెప్పే ప్రతి మాట గూస్ బంప్స్ వస్తాయన్నమాట. సనాతన ధర్మం ఎందుకు కరెక్ట్, ఎప్పటి నుంచో ఉంది అనే దాని గురించి ఆయన చెప్పే మాట, ప్రతి మాట ఒక్కొక్క బంగారు అక్షరంలో ఉంటుంది. ఒళ్ళు గగురు పుడుస్తుంది అనమాట. సనాతన ధర్మం గురించి ఇలాంటి ఫిల్మ్స్ రావాలి ఇంకా. సో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సనాతన ధర్మం గురించి. ఇందులో ఆయన మెచ్చేసింది ఏంటంటే మహాకుంభమేళ ఎపిసోడ్ నాకు బాగా నచ్చింది. ఆ మహాకుంభమేళ ఎపిసోడ్లో ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఎలా వచ్చిందో అలాగే ఒక వైరస్ని ఇందులో ప్రవేశపెడతారనమాట. సో ఆ థాట్ దాన్ని మెర్జ్ బాగా చేశారనమాట. అది బాగుంది చూడడానికి కూడా. మంచి దీనివల్ల దీన్ని ఆపడానికి అఘోరా రావాలరా అన్నట్టు ఉంటుంది అనమాట. అఘోరాయే కరెక్ట్, వీళ్ళు పాపం ఎంత కష్టపడిన దానికి అయ్యేలా చేయాలంటే అనే సీన్ని ఆడియన్స్కి కలగజేశారు. అలా డిజైన్ చేశారనమాట, అలా పిక్చరైజేషన్స్ చేశారు. ఆ సీన్ అంత బాగుందనమాట. సో అఘోరాకి ఇందులో అఖండాలో ఏంటంటే మనకు అతీంద్రియ శక్తులు చూపించలేదు. సో ఇందులో అతీంద్రియ శక్తులు ఫుల్గా మొత్తం బాలయ్య బాబుని ముందుగానే రెడీ చేస్తారు. మీరు ఇంతవరకు ఆపారండి బాలయ్య మీరు, కానీ ఇక నుంచి మీరు ఎదరెదరే ఈ రోజులు ఇలా ఉండవు అని చెప్పి, మీరు ఇలాంటి తంత్రాలు కూడా నేర్చుకోవాలని చెప్పి ఆయన యోగ సాధనలోకి వెళ్ళిపోతాడు. యోగ సాధనలోకి వెళ్ళాక ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఆది పినిశెట్టి రోల్ కూడా ఉన్నంతలో చాలా బాగుందని చెప్పాలి. ఒక డెవిల్ మ్యూజిక్ వచ్చిందబ్బా తను వచ్చినప్పుడు చాలా బాగుంది. అది వాళ్ళిద్దరికి, బాలయ్యకి ఆది పినిశెట్టికి జరిగిన, అంటే ఎలా ఉన్నారంటే దయ్యం దేవుడు కొట్టుకున్నట్టు ఉందబ్బా. సింపుల్గా చెప్పాలంటే ఏదో మనుషులు కొట్టుకున్నట్టు లేదు, దయ్యం దేవుడు ఇద్దరికి మధ్య వారు ఎలా కొట్టుకున్నారు అనేటట్టు ఉందన్నమాట. ఇతను అతీంద్రియ శక్తులు ఉంటాయి, వీడికి మాంత్రిక శక్తులు ఉంటాయి, వీళ్ళిద్దరు ఎలా ఫైట్ చేశారు అనేది తుక్కు అనమాట. ఇందులో నాకు ఎస్పెషల్గా అఖండ 2లో బాగా నచ్చింది శివుడు పాత్ర ఎవరు చేశారో కానీ ఆయన చాలా బాగా యాప్ట్ అయ్యారు అబ్బా శివుడు కింద. ఇంకా వాయిస్ అయితే కనుక మనం హరహర మహాదేవన్ టీవీ సీరియల్ చూస్తాం కదా, అందులో ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఆయన ఈయనకి డబ్బింగ్ చెప్పారు. చాలా బాగుంది. నాకు ఆ శివుడిది వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కాటికి ఆల్చడానికి బాలయ్య బాబు అక్కడెక్కడో ఉంటాడు అఘోరా కింద, వెళ్ళట్లేదు ఏంటని అడుగుతూ ఉంటుంది. ఈయన రూపంలో శివుడే వచ్చి ఆమెకి కర్మకాండ చేస్తాడనమాట. ఆ సీన్ అయితే లిటరల్గా ఎమోషనల్గా ఉంది. ఆ సీన్ చాలా బాగుందబ్బా. శివయ్య అని కేకేస్తుంది వాళ్ళమ్మ పైకి వెళ్ళి, శివుడు దానికి ఇచ్చే ఎక్స్ప్లెనేషను, నువ్వు నాకు అంత భక్తుడిని కన్నావు, నేను నీకు ఇది కూడా చేయకపోతే ఎలా అమ్మ అని చెప్పి శివుడు వాళ్ళ అమ్మ మాట్లాడుకునే ఆ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా ఉంటుంది, చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అనమాట. చాలా గూస్ బంప్స్ వస్తాయి. శివుడే వచ్చాడా అఘోరా కింద బాలయ్య కింద అని చెప్పి ఆ సీన్ టోప్ అనమాట.
సో మెర్జ్ చేశారు, బాగా మెర్జ్ చేశారు. సనాతన ధర్మాన్ని ఎంతమంది పాడు చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళని ఎలా అనాలి. ఇప్పుడు దైవం మీద నమ్మకం కోల్పోతారు కదా చాలామంది, దేవుడు లేడు ఇది లేదని చెప్పి. వాళ్ళని కొన్ని యాంటీ చైనీస్ ఇలాంటి వాళ్ళు వీళ్ళని దేవుడే లేరు వీళ్ళ మీద కొట్టాలనుకున్న దెబ్బని అఘోరా వచ్చి వీళ్ళందరికీ ఎలా మార్చాడు మాటలతోటి. దేవుడు ఎందుకు ఉంటాడు అని చెప్పి కొన్ని మాటలు చెప్పి వాళ్ళు ఎవరైతే నాశనం చేద్దాం ఉన్నారో వాళ్ళ మీద యుద్ధానికి దిగుతాడు అఘోరా. ఉద్ద పగిలిపోయింది అనమాట. బాలయ్య బాబు అఘోరా కింద తుక్కడేసాడు. ఇంకా కొత్తగా చెప్పక్కర్లేదు, బాలయ్య బాబు తప్ప ఇలాంటి రోల్స్ ఎవడో చేయలేడు అనమాట, అంతలా ఉంది. మిగతా ఏ హీరో చేసినా ట్రస్ట్ మీ నేను చెప్తున్నాను ఇప్పుడు, మిగతా ఏ హీరో కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినా నవ్వుతారు, కానీ బాలయ్య బాబు ఏం చేసినా నవ్వరు, ఎంజాయ్ చేస్తారు. జై బాలయ్య అంటారు అనమాట. అసలు తను ఏదైనా చేసే చెప్ప, ఫిజిక్స్ లేదు ఇది లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు లాజిక్ ఉన్న సినిమాలనేమో లాజిక్స్ ఎత్తకరా, లాజిక్స్ ఏంటి అన్నీ ఉన్నాయంటారా. ఇప్పుడు నువ్వు అఖండ 2కి లాజిక్స్ ఫిజిక్స్ ఏంటా నీకు, నాకు అర్థం కాదు. కొంతమంది బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అఖండ 2కి నీకు ఫిజిక్స్ ఎందుకు, నీకు లాజిక్స్ ఎందుకు? ఓన్లీ అఘోరా ఏం చేస్తాడు, ఎలా చంపుతాడు, బోయమామ బాలయ్యని అలా చూపించాడు, ఇంతే, ఫినిష్. అవే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాలి నువ్వు, అంతేగాని నువ్వు ఓవర్గా ఎక్స్పెక్ట్ ఫిజిక్స్ లాజిక్స్ పెట్టేసుకుని వెళ్తే అది అఖండ 2 ఫిల్ము. 1 నేను ఒక్కడనే కాదు, నువ్వు లాజిక్స్ అవన్నీ ఎతకడానికి అన్ని లాజిక్స్ ఉన్న 1 నేను ఒక్కడనే పోగొట్టేశారుగా మీరు. అంటే ఎలా అంటే మన ఆడియన్స్ కొంతమంది బ్యాచ్ ఎలా తయారైపోయారంటే, ఇప్పుడు ఒక జోనరా ఫిలిము ఆ జోనర్లు ఇవి ఉంటాయని తెలుసు, కానీ కాదు ఆ జోనర్లో ఇంకా ఉండాలి కదా అని చెప్పి వీళ్ళకి నచ్చింది ఎక్స్పెక్టేషన్గా పెట్టుకుని వెళ్తారు ఆ ఫిల్మ్కి. ఒరే ఆ ఫిల్మ్ అది కదా, మాస్ కమర్షియల్ ఫిల్మ్ కదా అది. నువ్వు మాస్ కమర్షియల్ ఫిల్మ్లో అఘోరా ఫిల్మ్లో నువ్వు ఫిజిక్స్ లాజిక్స్ అంటే నువ్వు, నాకు అర్థం కాదు. నువ్వేదో ఫస్ట్ తప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అక్కడ లేనిది నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్ వెళ్తే అది నీ తప్పు తప్ప వాళ్ళ తప్పు ఎందుకు అవుద్ది, అది నేను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ కమర్షియల్ ఫిల్మ్లో లాజిక్లు ఇవేం అవసరం లేదు, ఫిజిక్స్ ఇవేం అవసరం లేదు. ఆడియన్ ఎంటర్టైన్ అయ్యాడా, ఆడియన్ ఎమోషనల్ అయ్యాడా, హీరో అక్కడ ఒక 10 మందిని కొడుతుంటే ఈడు ఫీల్ అయ్యాడా, ఈడు కొట్టాలని ఫీల్ అయ్యాడా, అంటే సినిమా సక్సెస్ అయిపోయినట్టే. మాస్ కమర్షియల్ ఫార్ములాయే అది, అర్థమైందా. మాస్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఫిజిక్స్ సైన్స్లు బయాలజీలు ఏముండవు, లాజిక్లు ఏముండవు, ఓన్లీ ఎమోషనల్ అటాచ్మెంటు. అది ఎలా రియాక్ట్ అయ్యాడు ఆడియన్ హీరో చెప్పే మాటలకి, హీరో చేసే పనులకి అనేదే మాస్ కమర్షియల్ ఫిల్మ్ డెఫినిషన్. సో అంతే. అసలు ఇంటర్వెల్లో బాలయ్య బాబు గోల చేసి దొబ్బాడు. ఆ సీన్ అయ్యాక ఆడియన్స్ రియాక్షన్ చూడండి ఒకసారి, పెడతాను. చూసారా, ఒక్కటే స్లోగన్, జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఈ సినిమా అంతా ఒకటే అబ్బా, నేను చెప్పాలనుకున్న ఫైనల్గా తుక్కడిహేరు సినిమా. బాలయ్య బాబు బోయపాటి శ్రీని కాంబినేషన్, హిట్ కాంబినేషన్. ఇది 4th ఫిల్మ్, 4 బ్లాక్ బస్టర్ అయిపోయి ఇంక దీన్ని ఎవడో ఆపలేడు. ఈ చిన్న బ్యాచ్లు ఏవో నెగిటివ్లు చేసినా అఖండ 2కే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఫిజిక్స్ లాజిక్స్ ఇవన్నీ బాలయ్య బాబు బోయపాటి శ్రీని ఫిల్మ్కి వర్కౌట్ అవ్వదు. సో ఏం చేయలేవు అనమాట ఇవన్నీ, ఓకేనా, అర్థమవుతుందా. ఒకటే ముక్క బాలయ్య. అఖండ 2 గురించి చెప్పాలంటే బాలయ్య 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 అంతే. బాలయ్యని చూడడానికి, బాలయ్య చేసే విధ్వంసం చూడడానికి అఘోరా కింద అందరూ థియేటర్కి వెళ్ళండి, ఓకే, దట్స్ ఇట్.